కదా. మహేషా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇది ఎల్బీ నగర్ కదా. అవును. సెకండ్ స్ట్రీట్ కదా. కాదు ఫస్ట్ స్ట్రీట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే మిమ్మల్ని చుట్టూ సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానండి. ఏమైంది బాబు? నీళ్ళు లోపలికి రా. కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మిల్సా? ఓకే ఓకే. సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో హలో. హే గాయు. అశోక్, నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్, నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా. సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. ఏం చేయాలి? అంటే తలెత్తరుండండి. ఎక్కడ తక్కువాలి? అయ్యో ఎక్కడైనా దాక్కో, నా కూతురు వచ్చింది. నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో త్వరగా దాక్కో. రమ్య, ఇది పాత టికెట్ కదా. హాయ్ రమ్య. ఏ అశోక్, నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ. ఏమిటి అశోక్, మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా. సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ, ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? పెట్టారు. ఫుల్ మీల్సే పెట్టారు. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్. బాయ్. శివా, ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా. ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు. నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు. తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి, ఏం మాట్లాడుతున్నాడు చూడు. మాధవయ్య, ఆ కొత్త మోటార్ కొంచెం ఆపక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో. వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ 1-2 లెక్కలు మేము చూడగలం. ముందెళ్ళి భోంచే.
రేయ్, శివ వదలవయ్యా. లోపల పోరా. ఏమయ్యా? లోపల పోరా. అన్యాయంగా ఒకరిని నరికేస్తున్నారయ్యా. వాడు చచ్చిపోతారయ్యా. మాట్లాడుకున్నా ఉంటావా? వాళ్ళు ఎట్టకు చంపేస్తారా? నువ్వు ఏదైనా అడిగావు అనుకో, వాళ్ళు మనం వెంటబడతారు. అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవురా. నువ్వు కమ్మునుంటరా. అందుకని చూస్తూ కూర్చోమంటావా? ఈ సంపాదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా. నా మాట వినండి. వదలవయ్యా, పోలీసులకైనా చెప్పొస్తానయ్యా. వాళ్ళు పోలీసులకు చెప్పొచ్చే నరుగుతున్నారా? రేయ్, నీ కాళ్ళు పుట్టుకుంటా కొంచెం సేపు ఏయ్, గమ్మునుండరా. ఏయ్, ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా. కాళ్ళ మీద పడతాడు, కొడుకు కాళ్ళ మీద. తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపాన్ని పోగేస్తున్నావా? పోయా. సరే చేద్దాం. గుణ, హలో రే మావా, చెప్పమావా? చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా. బ్లాక్ స్కార్పియో రా. బ్లాక్ స్కార్పియో. నీ రైట్ కి చూడు. చూస్తాను. నువ్వు ఇక్కడే ఉంటావు, ఎప్పుడు వస్తావు? ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తవుతుంది? చిన్న స్వామివారు దొరకాలి కదా. రా మావా. ఏంటి మావా ఇంత దూరం? ఏంటి మ్యాటర్? ఏ టర్కీ బాగున్నావా? బాగున్నా. మార్కెట్ లో ఒక మర్డర్ చేసావురా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మర్డర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. బయటకేరా. ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. ఏం చేయక్కర్లేదు. ఇలా ఉంటే బాగున్నారా? నమస్కారం. నాన్న, భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది. మీరు మాట్లాడుతూ ఉండండి. మీరేం ఏం తీసుకుంటారు? అక్కర్లేదు కాఫీ, టీ, గ్రీన్ టీ? నమస్కారం. ఏం కావాలి మీకు? అమ్మాయి అలా చెప్పండి. మంచి వినయంగా ఉన్నాడు. నీ సంబంధం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నీకు కొన్ని విషయాలు చెప్పాడు. నేను మీకు చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. టాటాడాన్. ఇదిగోండి ఇవి మీకు. హే, హాయ్ ఐఎమ్ అడ్వకేట్ అశోక్. ప్రీత. హాయ్. హే, ఫోన్. బై ద టచ్. ఫ్రెషా? చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కొత్తదిగానే ఉంది. సిగ్నల్ అది ఈజీగా దొరుకుతోందా? దొరుకుతుంది. పెళ్లి కొడుకు అమ్మా. అలాగా. హలో, హాయ్ ప్రీత. ఒకసారి పైకి చూడు, పైకి ఎవరు? చూడు. ఇట్స్ మీ అశోక్. పైన look up. హాయ్. హాయ్. హే, హౌ ఆర్ యు? ఫైన్. ఇంకేంటి విషయాలు? సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి ఏముంది? అబ్బాయి విషయాలన్నీ నచ్చాడా? ముఖ్యమేగా. నచ్చాడట. అమ్మాయికి 100 కాసులు బంగారం, అబ్బాయికి 5 కాసుల్లో బ్రేస్లెట్, 10 కాసుల్లో చైను. ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం. తర్వాత ఓ ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా, చాలా సంతోషం. అందుకని ఓ కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీర సారే పాత్రల మొత్తం మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా ఆ, తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలబెట్టి కారు కొనిస్తాం. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో, ఇది కుదిరే బేరం కాదు కానీ. ఆగండి అయ్యా, ఎందుకైనా పాపం అయ్యా, ఏంటండి మీరు? అన్ని విషయాలు ముందే బ్రోకర్తో చెప్పంగా? ఈ మాత్రానికి ఎక్కువ వస్తున్నారే? పోనివ్వండి సార్. వదిలేయండి. ఆయన ఎందుకు బతుకుతున్నావు? రే, నువ్వు కొంచెం ఊరుకోరా. ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దోళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు? చిన్నాళ్ళు మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. రే శివ, 25 కాసులు ఇస్తామని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో. శివ. ఏదో మనం వేళ దగ్గర అప్పు తీసుకుని దగ్గర ఇచ్చిపోతారు. ఉండు శివ. నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకొని నా చెల్లెలి కష్టాలు పెడతాడు, అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర బేరాలు ఆడతావు ఏంటి నువ్వు? సిగ్గర్ పిచ్చలా నీకు? నోటుకొచ్చేట్టు అడుగుతున్నావు. నేను అబ్బాయి తండ్రిని, నేను ఎందుకు సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు ముడతాయా? కుమ్ములు ముల్చాయ్యా, కుమ్ములు ముల్చాయి. మా అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను. నేను అడగనా? అవునయ్యా, పిల్లాడికి అన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు. ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరమైనప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరమైనప్పుడు బైక్ కొనిచ్చావు. సైజ్ చూసి చెట్టి కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి. ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి, కార్ కావాలని అడుగుతున్నావు. నీకు చీప్ కనిపించట్లా? నేను ఒక్కడే అడుగుతున్నా, అందరూ అడుగుతున్నారు. నేనైనా పర్లేదు, ఒక్క కొడుకునే కన్నాను. మీ నాన్న ఇద్దరు కన్నాడు. వసూలు అక్కడ చేసుకోడు. నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా. ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చేసుకోవద్దు. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లాడు పోవయ్యా, రావే. అయ్యా, నా కూతురు పెళ్లి సమస్య అయిపోతుందయ్యా, రండయ్యా.
బాను, నేను తప్పు చేశానమ్మా. నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అన్నయ్య, నువ్వేం తప్పు చేసావన్నయ్య? అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు, కానీ ఎవరు అలా ఉండలేదు. అందుకే నీకు ఇలా కోపం వస్తుంది. నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం. నువ్వేం బాధపడద్దు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. తీసుకురా. సరేరా, రండి సార్, రండి. ఇవన్నీ తీసేసాయి, స్టాక్ లిస్ట్ చూపించు. ఓకే మేడం. శివ, ఇంట్లో గొడవ. నేను ఇంటికి వెళ్ళను శివ, నీతోనే ఉండిపోతాను. ప్లీజ్, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పెద్దవాళ్ళ మనసు నొప్పించి ఇంట్లోంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలమా, లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా? నా వల్ల కావట్లేదు శివ. రాఘవయ్య గారు. నేనే, లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి. అదే సార్, నా పేరు శివ. చెప్పండి, ఆమ్, పర్వాలేదు చెప్పండి. నేను నేను ఆ, మీ అమ్మాయిని లవ్ చేస్తాను. లేవరా, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి చూస్తున్నావు? అది కాదు సార్. రాను రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుందిరా. సార్, నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించావు చూడు. అది కాదు సార్, నేను చెప్పేది. బయటికి పోరా, బయటికి పోరా. సార్, నేను చెప్పేది బయటికి ప్రశాంతంగా పోతావా వినండి లేదా? ఇదిగో చూడు, అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. సార్. అది కాదు సార్, నేను చెప్పేది. బయటికి పోరా. ఏరా, నేను కనవాలంటే ఎవరు లేరా? అట్టగా బయలుదేరి వచ్చేసావా? ఆపోయా. ఆ? ఏంటయ్యా నువ్వు వదిలితో మాట్లాడుతూనే ఉన్నా? నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను. ఏమయ్యా, నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ చేస్తున్నావు తెలుసా? డైలీ డ్రాప్ చేస్తున్నాను, పికప్ చేస్తున్నాను. నేను ఎవరినైతే కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే. అదే ఎంత పెద్ద తప్పు. అమ్మాయిలు కన్నా వాళ్ళు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారయ్యా? ఇంతవరకు వాడు గొడవ చేస్తున్నాడు, వాడి ఇబ్బంది పెడుతున్నాడని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు? రాదు, ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా. కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి. డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నావట. నీ కూతురు మనసు ముక్కలైపోయింది. అది నీకు అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే మాట్లాడుతూనే ఉన్నా. ఓయ్, అల్లుడి కోసం ఊరంతా వెతకొద్దు. నీ కూతురికి నేనే మొగ్గుణ్ణి, అర్థమైందా? ఇంకే నా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూశాను. ఏయ్, ఎవరయ్యా లోపల? కొడుకుని కన్నులో బయటికి రండియ్యా. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇప్పుడు ఇది నీకు చాలా ముఖ్యం. కొడుకుని కనిపించావే, వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్ళుంటే లేపుకు పొమ్మని చెప్తున్నావా? ఏమయ్యా, అరవకయ్య అందరూ వేడుక చూస్తున్నారు. ఆ? చూడనివయ్యా, బాగా చూడని. మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి వచ్చినప్పుడు నా మర్యాద పోలా, ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా? వాడు బయటికి వెళ్ళాడు, రానండి, మేము అడుగుతాం. మీరు అనవసరంగా గొడవ చేయకండి. ఈ అమ్మాయి పొదలో తెలియట్లేదే, ఇంటి దాకా వచ్చేసాడు. ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి. ఏమయ్యా, వాడికంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు. వాడిని పైన పెట్టుకుని వస్తే అడుగుతా అంటున్నావు. పిలవయ్య వాడిని. అయ్యయ్యో, వీడు వాడు కాదు, వాడి తమ్ముడు. ఊరిని చెడదొబ్బడానికి ఒక్కడి చాలని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు. ఏయ్, వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా, పో బయటికి. మళ్ళీ వాడు కానీ మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా. తప్పకుండా తప్పకుండా. అంతా నాకు ఎవరండి ఆయన? రౌడీలాగా బెదిరించి వెళ్తున్నాడు. ఎవరికి తెలిసే? ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు. కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి. నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు, అది మాత్రం తెలుసు. ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య వచ్చింది. అమ్మయ్యా, మనం బెటర్ కాదు. పోన్లే. నాన్న, ఎవరన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు? నీకు తెలిసింది, వాడికి తెలియట్లేదే. అవునన్నా, అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది. చాలా ఫీలింగ్ ఉంది నాన్న. వాడిని రానిపో, నేనే తనతో మాట్లాడతాను. రేయ్, నువ్వెందుకు వాడితో మాట్లాడటం? వాడు రౌడీరా, నీతో గొడవ పడుతూనే ఉంటాడు. నువ్వు వెళ్ళు, పైకి పో. లేదన్నా, వాడిని రానివ్వు. నేను ఒక లాయర్ని. నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా అసహ్యంగా ఉంది నాన్న. రేయ్, నేను మాట్లాడతాను. రేయ్, వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలరా, నీకెందుకురా? నువ్వు పైకి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం పో. సరే.
మన ఇంట్లోనూ వయసుకు వచ్చిన పిల్ల ఉంది కదా, ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి? వీడొకడు వీధుల గొడవలని మీదికి తెస్తాడు. మా ఏంటమ్మా ఇంటి బయట ఆ జనం ఏంటి? రై ఆగరా అక్కడ. ఏంటి? ఎవరు అమ్మాయి? అమ్మాయ్యా? ఏ అమ్మాయి? నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావే ఆ అమ్మాయి. ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? ఆ అమ్మాయి తండ్రి. ఆయన చేసిన గలాటాకి ఊరంతా ఇక్కడే పోగైంది. అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు? వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టొద్దనే కానీ నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను. ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు. అది కూడా మొదలెట్టావు నువ్వు. ఇదిగో చూడు, ఒసేయ్, వీడు మనల్ని ప్రశాంతంగా బతికినోడే మన నల్లని పెట్టడానికి కడుపును పుట్టాడు. ఊరికే నోటు పెట్టట్టు మాట్లాడుకో. ఇంటికి వచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుసారా? నాకు ఊరేసుకొని చావాలనిపించింది. నాకు భయం వేస్తుంది రా శివ. నేనెవరో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు. నేనెవరో చూపిస్తానన్నాడా? చూస్తా. ఏం రాఘవా! చేస్తున్నావు నువ్వు? ఏంటి ఏయ్ రాఘవా! దౌర్జన్యం? నువ్వు మా ఇంటికి వచ్చి రాఘవా! గొడవ చేస్తున్నందు వల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికి వచ్చి చెప్పారు. అన్నిటికంటే అది మా పిల్ల. దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం, మా ఇష్టం. అది కాదండానికి నువ్వెవరు? ఏంటి? మీ పిల్ల మీ ఇష్టమా? ఆ మాలాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే, మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవనో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు. ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్నాయి మీద వాయిస్తాం అనుకుంటున్నారా? తోలు తీస్తా. ఎక్కడ రాఘవ? ఏయ్ రాఘవయ్య, ఇటు రావయ్యా, ఇటు రావయ్యా, రా. ఏది కావాలంటే నోటితో మాట్లాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మనుషురాలు. నీతో ఏమీ చెప్పట్లేదు. లేదు శ్వేత, నువ్వు నేను వచ్చి ప్రాబ్లం ఏడవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను. ఈయనకొచ్చి అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే మా ఇంటికి వెళ్ళి రచ్చ చేసి వచ్చాడు. మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు. ఈయన వెళ్ళి అమ్మాయి మ్యాటర్ అని చెప్పాడు. ఇక చెప్పాలా? ఏయ్, చూపించు. చూడాలి. తెగ బిల్డప్ ఇచ్చావుగా, ఏదో చూపిస్తానన్నావుగా. శ్వేత, శ్వేత అయితే ప్రశాంతంగా మాట్లాడాలనుకోండి. శ్వేత, శ్వేత. శివ, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు. ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి. నిర్ణయం నన్ను ఎందుకు అడుగుతావే? ఎప్పుడు ఇంకొకరితో నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. ఇంకా నాతో ఎందుకు మాటలు? కోపడుకు శివ, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి. అదే నా ఆశ. ఏయ్, ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ గా వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా? కావాలంటే వేసుకోవడానికి, వద్దనుకుంటే మార్చుకోవడానికి. నేను నీకోసం చచ్చిపోతానే, అంతేగాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను. కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం? నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే, బాధగా ఉంది. నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు, వెళ్ళిపో. నేను చెప్పేది అర్థం చేసుకో శివ. నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏ, నువ్వు నిర్ణయించుకున్నావుగా, మూసుకొని పో. భావం చేసుకుంటా. శివ, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పక్కర్లేదు, పోవే. శివ, నేను ఎలాగో నాశనం అయిపోతాను. హలో హలో, నేను గాయత్రి మాట్లాడుతున్నా. అశోక్, నేను అర్జెంట్ గారితో మాట్లాడాలి. ప్లీజ్ అశోక్. గాయత్రి ఫోన్ చేసిందా? ఏ ఎందుకు? ఏం లేదు, నాకు ఫోన్ చేసింది. మ్మ్. నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదటగా. ఎందుకురా గొడవ? నా మాట వినరా, తను పోలీస్ కేసు పెడతానంటుందిరా. పోలీస్ కేసు? అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. మావా, నేను నీ మంచిగా చెప్తున్నానరా. ఈ అడ్వైస్లే వద్దురా, నువ్వు బయలుదేరు. తక్కువ అడ్వైస్. ఆ తర్వాత నీ ఇష్టం. ఏం మోసం చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. పోవే. ఎదురుగా వచ్చి కూడా తెలియనట్టు పోతున్నాడు చూడు. రేయ్, ఆగరా. ఒక అమ్మాయికి ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు పోతున్నావే. నువ్వు అసలు మంచివేనా? తన ఫ్రెండా? ఏమన్నా ద్రోహం చేశానా? అది మీ బుద్ధే. నాకు ద్రోహం జరిగింది, నేనే ఎవరితో చెప్పుకోను.
రోడ్లు అందరికీ చెప్పుకుంటూ తిరగనా పని చూసుకొని పోవే. రే మీలాంటి జనాలంతా కాలర్ పట్టి అడిగే వాళ్ళు లేరనే కదా ఇలా చేస్తున్నారు కానీ నేను నిన్ను వదలండ్రా. ఏం చేస్తావు ఏం చేస్తావు? మీలాంటి అమ్మాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వేం చేయగలవో వెళ్ళి చేసుకో, నేను చూసుకుంటా. చేస్తావా నీ కూడా? గురించి తెలిసిపోయిందిరా. కావాలంటే వెంట తిరగటం, వద్దనుకుంటే గెంటేయటం, అదే కదా నీ బుద్ధి. ఏంది అది తమ్ముడు చెప్తున్నారా? మొహం పచ్చడైపోద్ది. ఇష్టం వచ్చినట్టు ప్రియుల్ని మార్చేస్తారు. అడిగితే తప్పు మా మీద ఇలా వేస్తారు. అన్యాయంగా మాట్లాడుకురా. ఆడపిల్ల వస్త్రం నీకు తగలకపోదు. ఏ మగాళ్ళు ఉసురు పొయ్యి ఉంటుందా? అది మిమ్మల్ని వదిలిపెట్టదే. పోవే. చేస్తారు, రేయ్, ఒప్పుకుంటా. నువ్వు ఈనాడు నన్ను మోసం చేయొచ్చు కానీ నా కడుపులో బిడ్డ నిన్ను దోషగా నిలబెట్టు.